విజయవాడ రాత్రి ఉదయం 10 గంటలు. వర్షం పడుతున్న రోడ్డుపై స్ట్రీట్ లైట్స్ కింద నీటి బిందువులు మెరుస్తున్నాయి. సిరి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. ఆమె కళ్లలో అలసట, కాని ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన. ఆమె తన ఫోన్ తీసి కాల్ చేసింది. అమ్మా, నేను బయలుదేరాను. 20 నిమిషాల్లో వస్తాను. ఆమెకు తెలియదు అది ఆమె చేసే చివరి కాల్ అవుతుందని. ఆమె రోడ్డుపై ఆటో కోసం చూస్తోంది. ఒక ఆటో ఆగింది. డ్రైవర్ ముఖం పూర్తిగా కనిపించలేదు, కాని అతని కళ్ళు మిర్రర్లో మెరుస్తున్నాయి. ఎక్కడ మేడం అని అడిగాడు. సిరి అడ్రస్ చెప్పింది. ఆటో స్లోగా కదిలింది. మొదట అన్నీ నార్మల్. వర్షం శబ్దం, ఆటో సౌండ్, సిటీ లైట్స్. కాని కొన్ని నిమిషాల తర్వాత సిరికి ఒక అనీజీ ఫీలింగ్ వచ్చింది. ఆమె మిర్రర్లో చూసింది. డ్రైవర్ ఆమెను చూస్తున్నాడు. ఆమె కంగారు పడింది. మెయిన్ రోడ్లో తీసుకెళ్ళండి అని చెప్పింది. డ్రైవర్ రిప్లై ఇవ్వలేదు. ఆటో స్పీడ్ పెరిగింది. సిరి గుండె బలంగా కొట్టుకుంది. ఆమె ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేసింది. అమ్మా, నాకు ఏదో సరిగా అనిపించడం లేదు. సెండ్ చేయబోతుండగా నెట్వర్క్ పోయింది. ఆటో ఒక చీకటి గల్లీలోకి వెళ్ళింది. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అని ఆమె అరచింది. డ్రైవర్ నెమ్మదిగా అన్నాడు, షార్ట్ కట్. కాని అది షార్ట్ కట్ కాదు. ఆమె డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. లాక్ అయ్యింది. ఆమె కేకలు వేసింది. ఆటో ఒక్కసారిగా ఆగింది. డ్రైవర్ స్లోలీ తిరిగి చూశాడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? సిరి షాక్ అయ్యింది. అతను తన క్యాప్ తీశాడు. నేను నీ కాలేజ్లో జూనియర్. సిరి కళ్ళు పెద్దవయ్యాయి. అతను కొనసాగించాడు. అప్పుడు నన్ను అందరి ముందు అవమానించావు. ఆ రోజునుంచే ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. వర్షం గట్టిగా పడుతోంది. సిరి ట్రెంబ్లింగ్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడ్చింది. కాని అతను వినలేదు. ఆ రాత్రి ఆమె కనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ సీన్ మరుసటి రోజు. సిరి ఇంటికి రాలేదని కంప్లైంట్. పోలీసులు సీసీటీవీలు చెక్ చేశారు. చివరిసారి ఆమె ఆటో ఎక్కిన క్లిప్ దొరికింది. ఒక చిన్న క్లూ. డ్రైవర్ చేతిపై టాటూ. పోలీసులు సర్చ్ ప్రారంభించారు. 2 రోజులు. నో రిజల్ట్. 3వ రోజు ఒక పెట్రోల్ బంక్ కెమెరాలో అదే ఆటో కనిపించింది. నంబర్ ప్లేట్ క్లియర్. పోలీసులు డ్రైవర్ను ట్రాక్ చేశారు. క్లైమాక్స్ సీన్. డ్రైవర్ అరెస్టయ్యాడు. మొదట డినై చేశాడు. కాని ఎవిడెన్స్ చూసి బ్రేక్ డౌన్ అయ్యాడు. అతను కన్ఫెస్ట్ చేశాడు. నేను రివెంజ్ కోసం చేశాను. పోలీసులు లొకేషన్కి వెళ్లారు. అక్కడ సిరి అన్కాన్షియస్గా కనిపించింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎండింగ్ సీన్. కొన్ని రోజుల తర్వాత సిరి స్లోలీ రికవర్ అయింది. ఆమె పోలీస్కి చెప్పింది, నాకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే హెల్ప్ తీసుకోవాలి. డ్రైవర్ జైల్కి వెళ్లాడు. సిరి స్టోరీ ఒక లెసన్ అయింది. ఇలాంటి స్టోరీలు మిస్సవ్వకూడదంటే సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.